సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రెస్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. బెల్ బటన్లో ఆల్ ప్రెస్ చేయండి. నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి. కొత్త కొత్త ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నిమ్మవరి సిల్క్ మిల్స్ న్యూ టీటీ మార్కెట్లో ఉంది. ఇదైతే మనకు సెకండ్ ఫ్లోర్లో మనకి నిమ్మవరి సిల్క్ మిల్స్ చాలా మందికి మళ్ళీ చెప్తున్నా, మీకు అప్డేట్ డిజైన్స్, ట్రెండింగ్ డిజైన్స్ అండ్ మీకు క్వాలిటీ పరంగా బెస్ట్ ఉండాలి. మీ వ్యాపారం ఇంకా డబుల్ ప్రాఫిట్ సంపాదించాలంటే నిమ్మవరి సిల్క్ మిల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తా. మీకు సూరత్కి వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. సునీత దరూర్ యూట్యూబ్ ఛానల్, తెలుగు వాళ్ళ ఛానల్, సూరత్ నుండి చేసే ఛానల్, ట్రస్టెడ్ కంపెనీ, ట్రస్టెడ్ ఫ్యాక్టరీస్, ట్రస్టెడ్ ఛానల్. మళ్ళీ చెప్తున్నా, నీట్గా నమ్మకమైన ఛానల్ అని చెప్తున్నా. మీరు ఏది చూస్తే అది వచ్చే ఛానల్ అని కూడా చెప్తున్నా. నేను అలాంటి మంచి కంపెనీలకే మీ చెంతకు తీసుకొని వస్తున్నా. మీకు ఎటువంటి ప్రాబ్లం రానేను. మీకు చదువు రాకున్నా, మళ్ళీ చెప్తున్నా, మీకు చదువు రాకుండా పక్కన ఉన్న వాళ్ళతో ఫోన్ చేపించి మీరు కొనుక్కున్నా కూడా మీరు ఏది చూస్తే అది వస్తుంది. అందులో సందేహమే లేదు. మళ్ళీ చెప్తున్నా, సూరత్ నుంచి బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తీస్తున్నా, మంచివి తీస్తున్నా, మీకు ఉపయోగపడేటివి చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా ఇంకొక విషయం, చాలా మంది ఏ బిజినెస్ చేయాలి, బట్టల బిజినెస్ వన్ ఆఫ్ ద బెస్ట్. మీకు టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, స్టెబిలిటీగా ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టున్నారు. ఇప్పుడు వరకు కూడా అంబానీ వాళ్ళని చూడొచ్చు, టాటా వాళ్ళని చూడొచ్చు. ఈ క్లాత్ బిజినెస్ని ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిపెట్టలేదు. అన్ని కరోడ్ సంపాదించిన ఈ క్లాత్ బిజినెస్లో వచ్చే ఇన్కమ్ ఎక్కడికి రాదు, ఎక్కడ ఉండదు కూడా. అంత ప్రాఫిట్ వచ్చేది ఇది. కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్తున్నా, మిస్ కావద్దండి. వీడియో పైన నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. బిజినెస్ స్టార్ట్అప్ చేయండి. నేను సూరత్ నుంచి ఫ్యాక్టరీలను తీస్తున్నా. హ్యాపీగా మీరు పెట్టుకోవచ్చు, మీరు ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే మాకేం ఉపయోగపడాలంటే, ఖచ్చితంగా మీరు షేర్ చేసే వేరే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. అలాంటి ఐడియా ఉన్న బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది మీ ఛానలే. మళ్ళీ చెప్తున్నా, ఇది మీ ఛానలే. మంచి తీసుకొస్తున్నా. దయచేసి చాలా మంది ఇంకా నిరాశకి చెందుతున్నారు. ఏం చేయాలా, చదువు వచ్చి బయట ఉన్నాం, మేము ఏం చేయాలా, ఆ ఇన్వెస్ట్మెంట్, ఈ ఇన్వెస్ట్మెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని నా తరపు నుంచి అయితే నేను చెప్పేస్తున్నాను. ఆల్రెడీ కూడా చెప్పేసినాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక చూసేద్దామా నిమ్మవరి సిల్క్ మిల్స్ గురించి. నేను ఇంకా తక్కువ మాట్లాడుతున్నా అంటే మీరు లెక్క చేసుకోదా. సూపర్గా ఇంకా వీడియో ఎంత లెంత్ ఉంటుందో మీరు చూసి డిజైన్ చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. వీడియో స్కిప్ చేయదండి. నేనైతే ఇది చెప్తాను మీకు. అన్ని మేడం అయితే ఎంత మంచి మేడం అంటే మీకు హ్యాపీగా తీసుకోవచ్చు. కళ్ళు మూసుకొని గుడ్డ మీద చేసుకొని ఇక చూసేద్దాం పదండి. ఇక ఇది లో బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి పెట్టుకోవడం. ఓకే, చూడండి, లో బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి ఎంత చూడండి. బ్యాక్ సైడ్ చూసి ఇంకా మస్తు గుట్టలు ఉన్నాయి. కానీ చూడండి, మనకి ఇంకోటి కూడా, ఇది కూడా ఒక డిజైన్ అనమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు సెమీ జార్జెట్ అంటారు. సెమీ జార్జెట్. ఓకే, ఇది వచ్చేసి చూడండి ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్. ఇది కూడా ప్యూర్ వెయిట్లెస్ పైన ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది, స్మూత్నెస్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క డైలీ యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అక్క. ఓకే, చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లో బడ్జెట్ లో వస్తుంది మీకు. ఇది కూడా లో బడ్జెట్. వావ్, లో బడ్జెట్ లో ఉన్న శారీస్. అలా లో బడ్జెట్ అంటే మీరు వినాల్సిందే, ఇంకా రేట్ చూడాల్సిందే. 300 బిలో ఉంటుంది అక్క. ఓకే, డైలీ వేర్ 300 బిలో ఉంటుందంటే చూడండి. నెక్స్ట్ 630 కట్టు కావాలి అనుకుంటే సాటిన్. సాటిన్ సాటిన్ పట్ట ఉంటారు, సాటిన్ అంటారు ఈ సారీ. ఓకే, కానీ ఇది 630 లెంత్ ఉంటుంది. ఓకే, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. జార్జెట్ సాటిన్ వస్తుంది. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉందబ్బా శారీస్ చెప్పండి మాకు. స్టార్టింగ్ 155 నుంచి ఉంది. ఎంత? 155 రూపాయల నుంచి ఉందంట చూడండి శారీ. ఇంకా చూడండి, ఈ శారీ ప్రైస్ కాదక్క, ఈ శారీ 155 అన్నారు కదా వీడియోలో. నాకు ఎందుకు అంత రేట్ చెప్తున్నారు అంటారు. కాదు, ఇది చూడండి, జార్జెట్ పైన వైట్ అండ్ బ్లాక్. ఓ, ఎంత బాగుంది ఫ్యాబ్రిక్. బాల్స్ టైప్ వస్తుంది. ఇది ఏ క్లాత్? ప్యూర్ జార్జెట్ అక్క. ప్యూర్ జార్జెట్, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఓకే, చూడండి, మనకు ఎలా ఉందో చూడొచ్చు మీరు. చూడండి, ఇది వచ్చేసి షిమ్మర్ అక్క. షిమ్మర్ బ్రాసో. ఓకే, సింబాల్ ఉంది ఇది అసలుకి. ఫ్యాబ్రిక్ కూడా చూడండి, మనకి చాలా సూపర్ అసలుకి. ఎంత బాగుంటుంది ఫ్యాబ్రిక్. వచ్చేసి కింద బోర్డర్ షైనింగ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా జార్జెట్ అండ్ షైనింగ్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది. ఫ్యాన్సీ షైనబుల్ ఉంది కూడా. అబ్బా, మస్తుగానే ఉంది. చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి ఒక డిజైన్ తీసుకొచ్చాను కదా, ఈసారి ఈ డిజైన్ వచ్చేస్తుంది.
ఓకే సాటినా ఇది సాటిన్ లైన్స్ వస్తాయి, చిన్న జరీ లైన్స్ అండ్ సాటిన్ లైన్స్ వచ్చేసి చిన్నగా వస్తాయి అనమాట. ఓకే ప్రింటెడ్ అనమాట. మీకు బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది, ఫ్యాబ్రిక్ కూడా లెక్క సూపర్ ఎక్సలెంట్ గా. అబ్బా ఎంత బాగుంది, మీరు వేసుకునేసరికి ఇది చాలా చాలా లుక్ అసలు. వర్క్ బ్లౌజ్ వచ్చేసింది. ఓకే దీని వర్క్ బ్లౌజ్ అనేది చూసేద్దాం మళ్ళీ మనము. చూడండి ఎలా ఉందో చూడొచ్చు. వావ్ వర్క్ బ్లౌజ్ ఇక ఇలా వస్తుంది, స్మూత్, చాలా ప్యూర్ జార్జెట్ అన్నమాట. ఓకే ప్యూర్ జార్జెట్ అంటే చూడండి, డిజైన్ కూడా చూడొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వా మల్టీ కలర్ లో మళ్ళీ వచ్చేసింది ఇది. మళ్ళీ వచ్చింది స్టార్టింగ్, మళ్ళీ రన్నింగ్ అవుతుంది. మళ్ళీ రన్నింగ్ అవుతుందా? అంటే ఫ్యాన్సీగా ఇప్పుడు బాలీవుడ్ టైప్ అని అంటున్నారు కదా ఇప్పుడు కొత్తగా, వాళ్ళు అలా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు అలా మోడల్స్ కావాలి అంటే మళ్ళీ ఈ డిజైన్ మళ్ళీ తీసుకొచ్చాము. ఓకే అప్పట్లో చాలా సేల్ చేస్తాము. అదే 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 ఇప్పుడు కూడా అడుగుతున్నారు. అప్పట్లో అడిగినవి లింక్స్ లో యాడ్ చేస్తాం కదా, అవి చూసి మాకు ఈ మోడల్ కావాలండి అని అంటే మళ్ళీ తీసుకొచ్చాము అన్నమాట. వావ్ చూడండి మళ్ళీ మోడల్ కావాలంటే బాగుంటుంది, యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది మోడల్. చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ అక్క. విచిత్ర సిల్క్ చూడండి, దీనిలో కల్లా బ్లౌజులు ఉన్నాయి, పళ్ళు ఉంది. మళ్ళీ చెప్తున్నా ఓకే వర్క్ వచ్చేసింది. చూడండి ఎలా ఉందో చూడండి. ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది, దీనికి ఆపోజిట్ బ్లౌజ్ వర్క్ ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్. ఓకే ఎందుకంటే శారీ మొత్తం ప్లేన్ ఉంది కదా, దానికి ఫుల్ వర్క్ ఇలా వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా చాలా చాలా బాగుంటుంది. ఓకే ఎక్సలెంట్ గా ఉంటుంది, సింపుల్ గా చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే చూడండి ఓకే చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు. చాలా చాలా సూపర్ ఉంటుంది శారీ. పట్టుకుంటే ఇంకా ఈ బ్లౌజ్ ఇలా కుట్టుకొని మనం వేయించుకున్నాం అనుకోండి, ఇలా చూడండి ఇలా బ్లౌజ్, దీనిపైన ఇలా శారీ. అబ్బా ఎంత బాగుంది నిజంగా. అది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా సూపర్ గా, చాలా ఎక్సలెంట్ అసలు నిజంగా. అంటే చూడండి మనకు దీన్ని సంబంధించి మీరు చూడొచ్చు ఎలా ఉందో ఏం కదా అనేది. నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. ఇంకోటి వచ్చేసి ఆర్గెంజా పైన నెట్ ఆర్గెంజా అంటారు. ఏం పేరు? నెట్ ఆర్గెంజా. నెట్ ఆర్గెంజా అంట చూడండి మనకు. దీంట్లో లైన్స్ వస్తుంది, ప్రింటెడ్ అక్క ఇదంతా. ఇది చెమ్కి ప్రింట్ వస్తుంది. ఓకే ఇది ఏం జస్ట్ ఫ్యాన్సీ ఐటమ్ యూజ్ చేసుకోవాలి. ఓకే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేద్దాం ఈ సారీ. ఇది రఫ్ అండ్ టఫ్ వాషబుల్ కాదా? వాషబుల్ ఐటమ్ కాదు. మీరు దీన్ని ఏమైనా మనం వాటికి ఇచ్చేస్తేనే కానీ బాగుంటుంది. ఎన్నిసార్లు సరి పట్టుకొని చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ కనబడుతుంది, బాగా లైట్ వెయిట్. లైట్ కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి. ఓకే చూడండి మనకి ఎలా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఇది జరీ లైన్స్ అక్క, షిఫాన్ జరీ లైన్స్. ఓకే మీకు ఇలా జరీ లైన్స్ వస్తుంది ఫ్యాబ్రిక్. ఓకే ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్. చిన్న చిన్న బూటీస్ తోటి మన డైలీ యూస్ కి ఆఫీస్ లకి వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఏ క్లాత్ ఇది? వచ్చేసి షిఫాన్ వస్తుంది. ఓకే షిఫాన్ జరీ లైన్స్ వస్తుంది. ఓకే షిఫాన్ జరీ బ్లౌజ్ వచ్చేసి మనకు పళ్ళు వచ్చేసింది ఇక్కడ. ఓకే బాగుంది కదా. దీని మొత్తం దీని బార్డర్ లోనే హైలైట్ ఉంది ఇది. అవును శారీ అనేది ఉండి లేనట్టుగా బార్డర్ ఉంటుంది. అది మనకి జస్ట్ అలా దూరం చూస్తేనే ఏర్పడుతుంది, దగ్గరకు వచ్చి చూసినా కూడా అంత మనకు బాగుంది. బార్డరే హైలైట్ దీనికైతే మంచిగా ఉంది, చాలా చాలా బాగుంది. క్లాత్ కూడా మనకు చూస్తేనే మెత్తగా కనపడింది అసలు. నెక్స్ట్ ఇంకోటి చూసేదా? కట్ వర్క్. ఇది కూడా షిఫాన్ మంచి ప్యూరా? ప్యూర్. ఓకే షిఫాన్ లో మనకు కట్ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది. ఓకే మొత్తం స్టోన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది. ఓకే ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా స్మూత్, చాలా బాగుంటుంది. ఫ్యాన్సీ ఐటమ్ క్వాలిటీ అన్నమాట. పళ్ళు కూడా మీకు మంచి క్లాత్ క్లియర్ గా నీట్ గా ఉంటుంది. ఏ శారీకి అయినా చూడండి ఎంత బాగుందో. మీరు మొత్తం అఫీషియల్ ఇప్పుడు జిమ్మిచూ టైప్ శారీ అన్నమాట ఇలా కనిపిస్తుంది. కానీ జిమ్మిచూ స్టిఫ్ ఉంటుంది, బట్ ఇది మెత్తగా ఉంది. ఆ టైప్ లోనే కనపడుతుంది కానీ అబ్బా భలే ఉంది. జిమ్మిచూలో మనకు అప్డేట్ శారీ అనాలి ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ అక్క బాగుంటుంది, అఫీషియల్ గా ఉంటుంది. కట్టుకున్నా కూడా మీకు ఫ్యాన్సీ ఐటమ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇలా జాబ్ పర్పస్ కి వెళ్ళే వాళ్ళు అఫీషియల్ గా సాఫ్ట్వేర్స్ ఇలా కట్టుకున్న వాళ్ళు చాలా బాగా కట్టుకుంటారు. చాలా లుకింగ్ గా ఉంటుంది. చూడండి మనకు చాలా చాలా సూపర్ క్లాత్ పట్టుకొచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసింది. ప్యూర్ జార్జెట్ విస్కోసా? ఇది కలర్ పోవడం అలాంటిది ఏమైనా ఉంటుంది లేదా? వీవింగ్ ప్రింటెడ్ కాదు. ఓకే ఇది మొత్తం వీవింగ్ వస్తుంది, శారీతో పాటు వీవింగ్. ఓకే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. డబల్ కలర్ కింద సాటిన్ లైన్స్ వస్తాయి అన్నమాట. ఓకే సాటిన్ పట్ట వచ్చింది కొత్తగా, బాగుంది. బాగుంటుంది, పట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ గా ఉంటుంది. డబల్ కలర్స్ తోటి శారీ కూడా గ్రాండ్ గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. నేను చూపిస్తాను చూడండి శారీ. చాలా బాగుంది, బాగుంది మస్తుగానే వస్తుంది. టోటల్ ఫ్లోర్ అలాగే వస్తుంది అక్కడ శారీ మొత్తం. బ్లౌజ్ విత్ బ్లౌజ్. ఓకే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్. ఓకే పర్పుల్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మళ్ళీ మనం చూసేదా? స్టోన్ వర్క్ కట్ వర్క్ లోనే స్టోన్ వర్క్. బా ఎంత బాగుంది ఇది. ఇది మాత్రం జార్జెట్ పైన వస్తుంది.
ఓకే, ఇది క్లాత్ పేరు ఏంటి? ఈ క్లాత్ పేరు ఏంటి అసలు? ప్యూర్ జార్జెట్ అక్క. ప్యూర్ జార్జెటా? జార్జెట్ పైన వస్తుంది. ఓకే. ఫుల్ వర్క్ వస్తుంది, సారీ టోటల్ వస్తుంది. ఓకే. వర్క్ కూడా చూడండి ఎంత, ఒక 2-4 ఇంచెస్ పెట్టారు, ఎందుకంటే లుకింగ్ బాగుంటుంది. అబ్బా, అన్ని బాగుంది. ఒకేలా ఉంటే బాగోదు కదా, అందుకని మీరు జస్ట్ బార్డర్ వర్క్ ఇచ్చేసారు. హా. పైన ప్లేన్ వస్తుంది, హా. కింద బార్డర్ వస్తుంది, పళ్ళు కూడా మొత్తం కట్ వర్క్ వస్తుంది. ఓకే. మీకు ఈ విధంగా కనిపిస్తుంది సారీ. మొత్తం షిబోర్ ప్రింట్ ఉంది. బాగుంది. ఇది కూడా బ్లౌజ్కి వచ్చేసి కూడా మనకు లైన్ వచ్చేసింది. లైన్స్ వచ్చేసింది. బాగుంది. ఇది కూడా నెక్స్ట్ దీని వచ్చి లెంత్ వచ్చేసి ఎలా ఎంత ఉంటుంది? లెంత్ వచ్చేసి శారీ లెంత్ 630 ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, 630 లెంత్. 6 మీటర్స్ ఉంటుంది. ఫ్యాన్సీ ఐటమ్ ఏదైనా సరే 630 ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక చూడండి, వీడియో పైన నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ కండి, మిస్ కావద్దండి. మళ్ళీ చూద్దాం దీనికి సంబంధించింది. మళ్ళీ పళ్ళు వచ్చేసి ఇలా ఉంది, మనకు బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. బిన్ని అండ్ విస్కోస్ అక్క. బిన్ని అండ్ విస్కోస్. ఈ పేరు భలే ఉంది కదండి ఫ్రెండ్స్ అసలుకి. బెన్నీ సిల్క్ అక్క. బెన్నీ సిల్క్. అమ్మ ఫ్యాబ్రిక్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ఓకే. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు సారీ అన్నమాట. ఓకే, ఎంతైనా బండకేసి ఉతుకొచ్చంట మనకైతే ఆ ఛాన్స్ అయితే వచ్చేసింది మనకి. అట్లానే బండకేసి ఉతికేస్తారా అక్క? ఉతికేదా మనం బండలకేసి? ఆ కాలంలో విండేదక్క, ఈ కాలంలో ఎవరు వింటున్నారు అక్క బండకేసి? ఉతుకుతారు, మా ఊర్లో మాత్రం శాఖలో ఉతుకుతారు అబ్బా. ఇలా ఉంటుంది. ఓకే, చూడండి. బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది అక్క. ఓకే, చూడండి. చాలా బాగా కనిపిస్తుంది చూడండి. శారీ చూడడానికి అలా అనిపించిన కూడా మనం కట్టుకునేటప్పుడు కూడా కొంతమంది అయ్యో లుకింగ్ ఎక్కువ ఉంది, కట్టుకుంటే ఈ శారీ గ్రేట్ గా కనిపిస్తుంది. ఓకే. చాలా ఎక్స్పెక్ట్ కనిపిస్తుంది. ఓకే, చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు. అసలు సూపర్ గా ఉంది అసలు నిజంగా. అంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి కూడా డోలా అక్క. డోలాలో ఫ్లవర్ బేసిక్ పింక్ కలర్ బార్డర్, సింగిల్ కలర్ వస్తుంది. డిజిటల్ ప్రింట్ అన్నమాట. ఈ కలంకారీ ఇంతవరకు వదులుతలేదు అసలుకి, జనాలని వదులుతలేదు. చాలా మంది ఇంకా అడుగుతూనే ఉన్నారు. దీంట్లో ప్యాటర్న్స్ చేంజ్ అంతే, క్లాత్లు చేంజ్. బొమ్మలు ఉంటే కట్టుకోలేదు వాళ్ళ కోసం స్పెషల్ గా ఓన్లీ ఫ్లవర్ బేసిక్. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక మీకు ఎలా కావాలంటే అలా రెడీ చేపించేస్తున్నారు నిమ్మవరి సిల్క్ మిల్స్ అసలుకి. కొంతమంది మా కాలేజ్ అడుగుతారు అక్క, మాకు బొమ్మలు వద్దండి. ఓకే, బొమ్మలు ఫ్లవర్ ప్యాటర్న్. ఓకే, చూడండి. డిజిటల్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, దీంట్లో డిజిటల్ బ్లౌజ్, దానికి కంటిన్యూ లేదట్టయితే ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది. ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చింది అనమాట. బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. ఇక ఇది కూడా బెన్నీ అక్క. బెన్నీ అయినా ఇది కూడా బెన్నీ అప్పుడే మెత్తగా అన్నట్టు కనపడుతుంది. చూద్దాం మనం ఒకసారి మనం చూడాలి, పట్టుకో. అబ్బా, మెత్తగా ఉంది అసలు. అవునవును, కానీ షైనబుల్ కూడా ఉంది బాగా. షైనింగ్ కూడా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. చూడండి, బిజినెస్ చేసే వాళ్ళకు వన్ ఆఫ్ ద బెస్ట్ అసలుకి. ఇట్లాంటి మోడల్స్, న్యూ కలెక్షన్స్ తక్కువ బడ్జెట్ లో మన నిమ్మవరి సిల్క్ మిల్స్ లా మీరు మిస్ కావద్దండి. నేనైతే చెప్తా చూడండి, ఇట్లాంటి ట్రెండీ కలెక్షన్లతోనే మీకు లాభాలు ఎక్కువ వస్తాయి అసలుకి. చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకోటి కూడా వచ్చేసింది. మీరు ఒకటి ఫ్యాన్సీ, ఒకటి డైలీ వేర్, ఒకటేమో పట్టు టైప్ లో ఎన్ని కలెక్షన్లు చూపిస్తారు ట్రిప్కి మాకు. ఓకే, వర్క్ ఓకే డిఫరెంట్ చూడండి మీరే. ఈడనో మనకు ఇట్లా స్ప్రింగ్ టైప్ వస్తుంది క్లాత్. ఓకే, ఇది వచ్చేసి మొత్తం షిఫాన్ జార్జెట్ వస్తుంది. ఓకే, ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది, ప్లస్ విత్ వర్క్ కూడా వస్తుంది. ఓకే, వీటికి మీకు లట్కన్స్ కూడా కట్టుకోవడానికి ఈజీగా ఆల్రెడీ కట్టే వస్తాయి అన్నమాట. ఫ్యాబ్రిక్ ఇది కట్టుకోవడానికి అఫీషియల్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. వర్క్ అనిపిస్తుంది, సింపుల్ గా వస్తుంది. మనం కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది కట్టుకుంటే కూడా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది శారీస్. ఆ చీరకి వాళ్ళకి ఆ లుక్, ఇది కట్టుకున్న వాళ్ళకి ఎంత లుక్ వస్తుంది. అది ఎవరు కట్టుకున్నా సరే అందులో సందేహమే లేదు. భలే ఉంది అసలు. బాగుంది, మస్తు. ఫ్యాన్సీ బ్లౌజ్ చూడండి, ఫ్యాన్సీ బ్లౌజ్. ఎందుకంటే శారీ ఫ్లోరల్ గా మీకు వర్క్ మామూలుగా వస్తుంది, అఫీషియల్ ఫ్యాన్సీ గా ఉంటుంది. ఈ బ్లౌజ్ దీన్ని వేసేసుకొని కట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. షైనింగ్ ఫుల్ సాటిన్ వస్తుంది అక్క. సాటిన్ అని విత్ సీక్వెన్స్ వర్క్, థ్రెడ్ వర్క్ వస్తుంది. అవును, చాలా బాగుంది అసలు. నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. ఇంకోటి వచ్చేసి ఆర్గంజా పట్టు. నేను అంటున్నా కదా, లేదు మీరు ఇట్లా చూపెడుతున్నారు, ఒక చీర మించి ఒక చీర. అసలు వావ్, అసలు ఇదైతే ఇంకా నా కళ్ళు జిగేలు అనిపించేస్తుంది. ఏజలకి అద్భుతంగా ఉంది అసలు ఇదైతే. ఇది పళ్ళు. ఓకే, ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చూడండి. అమ్ముకున్నలకు పైసలు అబ్బాయి. ఇదైతే శారీ, ఇది ఆర్గంజా పట్టు, మొత్తం వీవింగ్ అక్క. క్లాసీ శారీ ఇది, బాగా ఫుల్ క్లాసీ శారీ. ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ. చూడడానికి కూడా చాలా బాగుంటుంది.
కట్టుకుంటే కూడా ఎక్సలెంట్ ఉంటుంది. పట్టు చీరల కన్నా ఎక్సలెంట్. మీరు 20,000 పెట్టుకొని కట్టిన శారీకి ఈ శారీకి ఒక్కరిగా సమానంగా ఉంటుంది. అదైతే వాస్తవం. డబుల్ ప్రాపర్టీ కూడా వచ్చేస్తుంది మీకు వీటిలో. చాలా బాగుంది. ఎక్సలెంట్గా ఉంటుంది శారీ. శారీ చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. చాలా బాగుంది కూడా, ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది అసలు. ఎక్సలెంట్గా. దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? ప్రతి దాంట్లో 4, 6, 8 ఉంటాయి. ప్రతి దాంట్లో మాక్సిమం 8 ఉంటాయి. ఓకే, మ్యాక్సిమం వచ్చి 8 ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. అంటే మన దాంట్లో చాలా మటుకు మనకు సుజాత గారు అయితే ఫుల్ చూపెడుతున్నారు. అబ్బాయి ఇప్పుడు సీజన్ టైం అయినందుకు మీరు అమ్ముకునేది ఉంది, ఇంకా అంతే. కొనుక్కొని ఇట్లాంటివి కొనుక్కునేదంటే అమ్ముకునేది ఏం లేదు, ఒక 5 నిమిషాల్లో పోతాయి నాకు తెలిసి. అవునవును. ఇది ఐకానిక్ సిల్క్. ఐకానిక్ సిల్క్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఐకానిక్ గా ఉంటుంది. ఓకే, బేసిక్ పైన ఉంటుంది. ఓకే, మొత్తం జరీ వీవింగ్. ఓకే, పళ్ళు. ఓకే, పళ్ళు వచ్చేసి ఇలా ఉంది. సారీ ఫ్లోర్ ఇలా వస్తుంది. మీకు బ్లౌజ్ లైట్ కలర్ గ్రే వస్తుంది. ఓకే, చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు. చాలా చాలా బాగుంది. ఓకే, చూడండి మనకు శారీ కూడా వచ్చేసి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు. మస్తు గానం ఉంది అసలు. చూడండి స్మాల్ బార్డర్ పైకి బిగ్ బార్డర్ అనేది మీకు క్లియర్ గా ఉండడం కోసం బిగ్ బార్డర్ మీకు కనిపించేలా పెట్టేస్తుంది. మస్తు ఉంది అసలు. ఇందులో కూడా మీకు 8 కలర్స్ అవైలబుల్ గా దొరుకుతాయి అక్క. దీంట్లో కూడా 8 కలర్స్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం ఇక. ఇది వచ్చేసి జార్జెట్ అక్క. అబ్బా, ఇంతవరకు చూపెట్టలేదు మీరు అనుకుంటున్నా నేనైతే. ఇదైతే చాలా చాలా బాగుంది. ఇదైతే మనకు ఆర్కో బార్డర్ కూడా వస్తుంది అక్క. ఆర్కో బార్డర్ మళ్ళీ ఫ్యాషన్ ఇది. ఆర్కో బార్డర్ అయితే 630 కట్ ఉంటుంది అక్క. ఓకే, 630 కట్. ఈ ఫ్యాబ్రిక్ ఎవరైనా కస్టమర్ చూపించారనుకోండి ఫుల్ ఎక్సలెంట్ అయిపోతారు అనమాట. అందులో చాలా చాలా బాగుంటుంది. బాగుంది అసలుకి. ఇంకో ఇది చూడండి, ప్యూర్ జార్జెట్ అక్క. ప్యూర్ జార్జెట్ పైన ఫాయిల్ ప్రింట్. ఫాయిల్ ప్రింట్ ఇది ఫాయిల్ ప్రింట్. బట్ ఇది ఏమైనా వాష్ చేస్తే పోవడం అట్లా పోదా? ఓకే, చాలా వరకు ఉంటుంది. బాగా బ్రషెస్ రుద్దకూడదు. ఓకే, బ్రష్ చేసి రుద్దకూడదు. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. అవునప్ప, బాగుంది అసలు. వీటిలో మీకు సింగిల్ కలర్స్ బల్క్ లో కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు. ఓ, బల్క్ లో అయినా అవైలబుల్ గా ఉంటుంది. చూడండి మనకు బల్క్ లో అయినా అవైలబుల్ ఉంటే. అబ్బాయి ఇది క్లాత్ ఎంత బాగుంది అసలుకి. ఇది వచ్చేసి జార్జెట్ సిఫ్టీ అన్నమాట. జార్జెట్ వస్తుంది కదా. ఓకే, షిఫాన్ బేసిక్ అంటే కోటా టైప్ వస్తుంది. చూడడానికి కోటా అనిపిస్తుంది. ఓకే, జార్జెట్ వీవింగ్ ఉంటుంది అన్నమాట. ఓకే, నెట్ ఐటమ్. మొత్తం సీక్వెన్స్, అవన్నీ సీక్వెన్స్ అన్నమాట ఇవన్నీ. బట్ ఇవేం కుచ్చుకోవడం అట్లాంటివి లేదు కదా. వాళ్ళు సాఫ్టీగా ఉన్నాయి కదా. నేను సాఫ్టీగా లేవనుకున్నా. కరెక్ట్. అన్నీ మన వాళ్ళకి డౌట్స్ కూడా క్లియర్ కావాలి, ఎందుకంటే వాళ్ళు కుచ్చుకుంటే మమ్మల్ని ఉండేది ఉందని చెప్పాలా. బాగుంది. ఫ్యాన్సీ ఐటమ్ అయినా మస్తు ఉంది అసలు. నైట్ అవుట్ ఫంక్షన్ పార్టీ వేర్ శారీస్. మళ్ళీ చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా జూట్ నెట్ అంట. చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఓకే, ఫ్యాబ్రిక్ బాగుంది. బుట్టికి మొత్తం స్టోన్ వస్తుంది, చంకీ వస్తుంది అన్నమాట. నెక్ టైప్ వస్తుంది. దీని కోటార్ లైఫ్ అంచు జూట్ అంటారు వీటిని, ఫ్యాబ్రిక్ ని. ఓకే, దీనిపైన ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్. బాగుంది. బార్డర్ కూడా ఉంటుంది. ఫుల్ వర్క్ వచ్చేసినందుకు ఇది మామూలుగా మీకు ప్లెయిన్ వస్తుంది. ఓకే, మీరు గట్టిగా మాట్లాడాలి. మా వాళ్ళు స్టోన్స్ కూడా వేసుకోవచ్చు. మా వాళ్ళు నా వాయిస్ ఎక్కువ అని చెప్తారు మా సబ్స్క్రైబర్లు. మేడం, ఆ మేడంని మాట్లాడియండి, ఆ మేడం వాయిస్ వినపడతలేదని చెప్తారు, నన్ను అంటారు వాళ్ళు. ఓకే, లెలిన్ డిజిటల్. ఓకే, లెలిన్ డిజిటల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అసలుకి అసలు చిన్న ఏజ్ నుంచి కట్టుకోవచ్చు ఎవరైనా. ఆల్ ఇన్ వన్ ఇది అయితే సరే బాగుంది. అఫీషియల్ లాగా రిచ్ లుక్ లాగా బాగుంది ఇదైతే మనకు. దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి ఎలా ఉందో చూద్దాం. ఈ కలర్ వచ్చేస్తుంది. బార్డర్ ఏదైతే వస్తుందో అదే కలర్ వస్తుంది. ఓకే, సారీ కూడా చాలా బాగుంది. పళ్ళు కూడా బాగుంది. అన్ని బాగుంది. సేమ్ బ్లౌజ్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది సారీ. టోటల్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది అసలు. నిజంటే ఈ నిఖిల్ సైడ్ చూడాలి మీరు. ఈ రోమ్ లా మొత్తం ప్యాకింగ్లు చేయనికనే సరిపోతున్నారు. బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి కాటన్ బేసిక్ లో. ఓకే, ఇదే కాదు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే, చూడండి మనం మాత్రం చూస్తున్నాం ఎందుకంటే వీడియో ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది కదా. ఓకే, మీ దాంట్లో బ్లౌజులు కూడా దొరుకుతాయి అన్నమాట. అయితే చూడండి శారీ ఫాల్స్ కూడా అవైలబుల్. ఓకే, శారీ ఫాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
బట్ మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత? మినిమం 10 to 15 మధ్యలో తీసుకుంటే మీకు మంచిగా వెళ్ళిపోతుంది, మీకు లాభం అనేది వస్తుంది అక్క. ఓకే. 5,000, 7,000, 8,000 తీసుకుంటే నేను పంపిస్తాను, కాకపోతే మీకు కొరియర్ చార్జెస్ ఎక్కువగా పడతాయి. ఓకే. మళ్ళీ మీకు ఏమవుతుందంటే శారీస్ పైన మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అవి యాడ్ చేసుకుంటే మీరు ఎక్కువ రేట్ కమ్ముకోవాల్సి వస్తుంది. అవును. అప్పుడు కస్టమర్ అనేది తొందరగా పికప్ అవ్వదు. అవును. అందుకనే మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకునే వీలు చేసుకోండి చాలా వరకు. ఓకే. కొత్తగా నేను బిజినెస్ చేసుకుంటానండి, మరి నేను 5,000 వరకే పెట్టుకుంటా అన్నారు అనుకోండి, మీరు కొత్తగా బిజినెస్ చేసుకున్న వాళ్ళు మినిమం ఒక 20,000, 30,000 పెట్టుకున్నారు అనుకోండి, ఒక 10 డిజైన్స్, 10 ఐటమ్స్ వస్తాయి. ఒక కస్టమర్ వచ్చినా కూడా మీరు అరే అమ్మాయి కొత్త డిజైన్స్ తెచ్చారు, ఫ్యాబ్రిక్ బాగున్నాయి అనేసి ఈ డిజైన్ కాదండి ఇంకొక రేట్ లో, ఈ రేట్ కాదండి ఇంకొక రేట్ లో కావాలి, పర్వాలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు సెలెక్షన్ చేసుకోవాలి. అదైతే మీరు ఒకటి ప్రైస్ లో తీసుకొని 5,000, 6,000 తీసుకుంటే మీరు సేల్ ఎలా చేసుకోగలరు? అదైతే చూడండి, నేను ఇన్ని ఐటమ్స్ తీసుకున్నా, నేను ఇన్ని ఐటమ్ లో నాకు కొన్ని వెళ్ళిపోతాయి. అవును, అది నిజం. ఒక కస్టమర్ కి మేము ఎన్నో పంపిస్తే 100 పంపిస్తే ఆ 100-20 సెలెక్షన్ చేసుకుంటారు. అవును. అదే విధంగా మీరు ఒక్కొక్కటి పెట్టుకుంటే మీకు ఎలా సెలెక్షన్ చేసుకుంటారు? నా బిజినెస్ డెవలప్ కావట్లేదు అంటే ఎలా అవుతుంది? అదైతే అందుకని మినిమం బడ్జెట్ పెట్టుకోండి, బిజినెస్ స్టార్ట్ చేసుకోండి, డెవలప్ చేసుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది అనిపించేస్తే మీ అందరి కోసం నేను ఉన్నాను ఇక్కడ. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. బిజినెస్ ఏ విధంగా రన్నింగ్ చేసుకోవాలో మీకు మెయిన్ సలహా ఇస్తాను. ఈ సారీ సేల్ అవ్వట్లేదండి అంటే నేను ఈ సారీకి ఈలో పెట్టండి, సేల్ చేసుకోండి అని చెప్తాను. రిటర్న్ పెట్టుకునే దానికన్నా రిటర్న్ కన్నా మీరు ₹1 సేవ్ చేసుకున్నారు అనుకోండి, అది ఇంకా బెటర్ కోసం. ఓకే, ఐడియా కూడా ఇస్తారనమాట. అంతేలే. మనం తీసుకునేది 10 డిజైన్ తీసుకుని 10 డిజైన్స్ ఎలా అవుతారు రిటర్న్ చేస్తాం, అది కరెక్ట్ గా. బిజినెస్ చేసే వాళ్ళు ఎలా ఉండాలి, ₹10 శారీ అంటే మనం ₹20 అమ్మి చూపించాలి. అదైతే నిజం. ఆ టాలెంట్ మన దగ్గర ఎదుటి వాళ్ళు వచ్చేసి మేడం ఇదేనా అన్నారు అనుకో, మనం డీలా పడిపోవద్దు. ఒక డీలా పడిపోయామంటే మనం బిజినెస్ చేయలేమనే అర్థం. అవును, అదైతే రైట్. వ్యక్తికి ఇది అమ్మో ఇంత ప్రైస్ పెట్టి తీసుకోలేరంటే ఇది ఏంటి, ఈ శారీ విలువ ఏంటి, దీని ప్రైస్ ఏంటి, దీని గురించి మీరు డీటెయిల్స్ చెప్పండి. కస్టమర్ ఎందుకు పట్టుకోరు? అంతే, కరెక్ట్లే. 100% కస్టమర్ పట్టుకుంటారు. దాని గురించి తెలియక కూడా కొంతమంది కస్టమర్స్ తీసుకోరు. అవును. ఫ్యాబ్రిక్ గురించి మనం వాళ్ళ డీటెయిల్స్ గా చెప్పామనుకోండి, ఖచ్చితంగా అది తీసుకోరు అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా తీసుకొని వెళ్తారు. 100%. ఇది మాత్రం చాలా ఐడియాలు ఇచ్చిండ్రు అసలుకి, నిజంటే అసలుకి. థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. మన తెలుగు వాళ్ళకి ఇట్లనే సహాయ సహకారాలు అందేలా. మన వాళ్ళు కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి మీ తెలుసు మీ గురించి, బట్ కొత్త వాళ్ళు ఇంకా వాళ్ళకు కూడా ట్రస్టెడ్ ఇచ్చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్.